హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి అనే పూర్తి వివరాలకి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ఈ యొక్క విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, అంగన్వాడీ వర్కర్లు AWWS మరియు హెల్పర్లు AWH పర్మనెంట్ సివిల్ సర్వీస్ ఉద్యోగులతో సమానంగా చూడాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS పథకం కింద పనిచేసే AWWలు మరియు WHల నుండి వచ్చిన పిటిషన్లకు ప్రతిస్పందనగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. AWWలు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పరిహారం మరియు ప్రయోజనాలలో దీర్ఘకాలంగా ఉన్న అసమానతలను పరిష్కరించడానికి కోర్టు యొక్క తీర్పు ఉద్దేశించబడింది. AWWలు అంటే 6 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు మద్దతు ఇచ్చే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించే సామాజిక ఆరోగ్య కార్యకర్తలు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక సాధారణ వేతనానికి బదులు గౌరవ వేతనం అందజేస్తున్నారు. వారి నెలవారీ గౌరవ వేతనం చాలా రాష్ట్రాల్లో కనీస వేతనం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది ₹5,000 మరియు ₹10,000. వారు మెరుగైన పని పరిస్థితులు, న్యాయమైన పరిహారం మరియు కమ్యూనిటీ సంరక్షణ మరియు పిల్లల అభివృద్ధిలో తమ కీలక పాత్రకు గుర్తింపును డిమాండ్ చేస్తున్నారు. AWW మరియు AWHల గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫ్రెండ్స్, దీని యొక్క సారాంశం ఏంటి అంటే, అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్కి గవర్నమెంట్ ఉద్యోగులుగా ముద్ర అనేది లేదు. వారికి ఎంతో కొంత జీతం ఇచ్చి వారిని పనిలోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి తగినటువంటి గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. దీని ప్రకారంగా ఇది అంగన్వాడీ టీచర్స్కి మరియు ఆయాలకి చాలా పెద్ద శుభవార్త లాగా మనకు కనిపించడం జరుగుతుంది. దీనితో పాటుగా మరొక శుభవార్తను కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర మంత్రి దళసరి అనసూయ సీతక్క గారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కొంత డబ్బుని చెల్లించడం జరుగుతుంది, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా రిటైర్మెంట్ అయినట్టయితే. అయితే ఈ అంగన్వాడీలో పనిచేసేటటువంటి టీచర్స్కి కానీ ఆయాలకి కానీ అలాంటి ఫెసిలిటీ ఇంతవరకు అయితే లేదు. ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు మంత్రి సీతక్క గారు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం వీళ్ళు అంగన్వాడీ టీచర్స్కి ₹2 లక్షల, అంగన్వాడీ ఆయాలకి ₹1,00,000 రిటైర్మెంట్ పొందినటువంటి వారికి ఇవ్వాలి అని చెప్పేసి వీరు ఆలోచన చేయడం అనేది శుభపరిణామం. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు 2 లేదా 3 రోజుల్లో వెలువడతాయి అని చెప్పేసి సీతక్క గారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. వారు రిటైర్మెంట్ అయిన సమయంలో ఈ ఇచ్చేటటువంటి డబ్బుని చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వారికి చాలా గొప్ప శుభవార్త ఇది. సో ఇలాంటి మంచి అంగన్వాడీ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.